ఏపీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తు రాజకీయంపై చర్చ జరుగుతోన్న ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరై పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజు ప్రసంగానికి హాజరైన జగన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అనంతరం బయటికి వచ్చేశారు. ఆ సమయంలో లాబీలో జగన్ దువ్వాడను పిలిపించారు. దీంతో దువ్వాడ జగన్ కాళ్లకు మొక్కారు. అనంతరం వీరిద్దరూ మాట్లాడుకుంటూనే అసెంబ్లీ బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ దువ్వాడ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఏం చేద్దామనుకుంటున్నావు శ్రీనివాస్ అంటూ జగన్ ఆప్యాయంగా దువ్వాడను అడిగారు. దీనికి సమాధానంగా తమ జిల్లాలో ధర్మాన సోదరులతో ఉన్న వివాదాలను ప్రస్తావించారు. వారి వల్లే తనను సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో తన తప్పేమీ లేదన్నారు. దీంతో కాసేపు వాటిని విన్న జగన్ తర్వాత తనను వచ్చి కలవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ బయట దువ్వాడ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు కాసేపు. ఇందులో జగన్ తిరిగి పార్టీలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే స్వతంత్రంగానే పోటీ చేసి తన బలం చూపిస్తానని వెల్లడించారు. అప్పటి వరకు మండలిలో తన వాణి వినిపిస్తా అన్నారు. త్వరలో పార్టీ అధినేత జగన్ ను కలిసి అన్ని విషయాలు వివరిస్తా అని దువ్వాడ చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంలో తాను భక్తుడి వైపే మాట్లాడతానని చెప్పారు. అలాగే మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.